దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినము ప్రభు యొక్క పాద సన్నిధిలో మనము కూడి ఆయనను స్తుతించి ఆయన ఆరాధించడానికి దేవుడు కృప చూపించారు. ఇప్పటి వరకు ప్రభు మన మధ్య నుండి చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ఆయన మహిమ పొందినారు. ఈ సమయమందు ప్రార్థన చేసుకొని దైవార్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా యేసు ప్రభువా, నిండిన హృదయముతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ అపారమైనటువంటి కృప చేత గతించిన కాలమంతా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములు నీ పరిశుద్ధ పాదముల చెంత మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎన్నిక లేని ప్రజలమునైనా నీ పాదములో ధూళి వంటి వారు నాయన, నీ కృపాస్విధట నిలువబడుట కూడా మాకు యోగ్యత లేదు. అట్టి మమ్మల్ని ప్రేమించి నీ స్వరక్తమిచ్చి ప్రభనాథనైనా మమ్మల్ని నీ సన్నిధులు నిలువబెట్టుకుని నా ప్రభ ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలం ప్రభునైనా. ఇప్పుడు నైనా నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా, నీ వాక్యమును మేము సమీపిస్తూ ఉండగా దేవా మమ్మల్ని దర్శించండి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేను యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మాట మన ప్రతి బలహీనతల నుండి మనల్ని బలపరుస్తుంది. ఈరోజు గురించి ప్రభువు మాట్లాడిన మాట, పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించుట నీవు మర్చిపోకూడదు. ఈ మాట అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యా, నేను నా కుటుంబమును దేవుని సన్నిధిలో ఉన్నామన్న వారి గుండెల మీద చేసుకుని చెప్పండి. ధైర్యం లేదు, ధైర్యం లేదు. ఏది మీ కుటుంబం ఎక్కడ? మీ మనవడు ఎక్కడ? మీ పనవరాలు ఎక్కడ? మీ కోళ్ళు ఎక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు ప్రత్యేక రీతిలో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? ఇంకా గట్టిగా చెప్తామా? స్వరాలు ఇప్పి చెప్పండి అమ్మా. మంచిది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హుషారుగా చెప్దామా? ప్రభునందు అత్యంత ప్రియులు దేవుని బిడలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి వారా, దేవుని సేవకుడు, దైవ సేవకుని యొక్క ప్రతిష్ఠత మనకు కావాలి. ఏ ప్రతిష్ఠత? దేవుని సేవకుని యొక్క ప్రతిష్ఠత మనకు కావాలి. ప్రియమైనటువంటి వాళ్ళలో చదువుబడినటువంటి ఈ లేఖన భాగములు ఇటలీ పటాలము అంటే ఇటలీ సైన్యములో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు కమాండర్. ఈ శతాధిపతి ఇటలీ పటాలములో పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే, ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. కైసరు పట్టణములు ఇతడు నివాసం చేస్తున్నాడు. ఈ కొర్నేలిని గూర్చి చెప్పబడిన లేఖన భాగం ఏంటంటే,
అతడు భక్తిపరుడు. ఏం చేస్తున్నాడండి? అతడు భక్తి చేస్తున్నాడు. ఎలాగ భక్తి చేస్తున్నాడు? తన ఇంటి వారందరితో కలిసి. ఎవరితో కలిసి అండి? తన ఇంటి వారందరితో కలిసి భక్తి చేస్తున్నాడు. మన కుటుంబాలు ఎలాగున్నాయి? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్యాభర్తలు వస్తే పిల్లలు రారు. దేవుని సన్నిధిలోనే మీరు ఇలాగ ఉంటే మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి కుటుంబములో భార్య, భర్త, పిల్లలు అందరూ ఏం చేయాలి చెప్పండమ్మా? ఏం చేయాలి? భక్తి చేయాలి. దేవుని ఆశీర్వాదము మన కుటుంబం మీద ఉండాలంటే, దేవుని ప్రత్యక్షత మనం అనుభవించాలంటే, మన భక్తి జీవితం దేవునికి కనబడాలి. అది ఎలాంటి భక్తి అండి? ఇంటి వారందరూ కలిసి, నీవు నీ ఇంటివారు అనగా నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు కలిసి మీరు భక్తి చేయాలి. అనగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అనగా ప్రార్థనలో ఉండాలి. భక్తి జీవితం గడపాలి. ఇక్కడ కొర్నేలు ఎలాగున్నాడట? తన ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తున్నాడటండి? భక్తి చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడండి? భక్తి చేస్తున్నాడు. ఆ భక్తి ఎలాంటిదని తెలుసండి? దైవికమైన భయముతో కూడినటువంటి భక్తి. ఈనాడు మన భక్తి ఎలాగుందంటే భయం లేని భక్తి అండి. ఆదివారం నువ్వు పనికి వెళ్తున్నావంటే నీకేం లేదు. ఆదివారం నువ్వు మందిరంకి రావట్లేదంటే నీకేం లేదు. ఉదయము వాక్య ధ్యానం చేయవలసి నీ వాక్య ధ్యానం చేయట్లేదంటే ఏం లేదు. మధ్యాహ్న కాలం మంది వాక్య ధ్యానం చేయవలసి నీ వాక్య ధ్యానం చేయట్లేదంటే నీకేం లేదు. అలాగే రాత్రి కాలమందు నీ వాక్య ధ్యానం చేయట్లేదంటే నీకేం లేదు. చెప్పండమ్మా, ఏం లేదు. భయం లేదు. కానీ కొర్నేలి ఒక శతాధిపతి ఉండి కూడా అతను ఎవరికి భయపడుతున్నాడండి? దేవునికి భయపడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దైవికమైనటువంటి భక్తి లేనటువంటి, దైవికమైనటువంటి భయం లేనటువంటి భక్తి జీవితం మనకు ఒక్కనాటి కూడా అక్కరకు రాదండి. మన జీవితంలో దైవ భయముతో కూడినటువంటి భక్తి ఉండాలి. ఇక్కడ కొర్నేలు ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుగా ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. చెప్పండి, దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉండేవాడండి. ఈ కొర్నేలి ఇంట్లో 3 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి భక్తి కార్యం, రెండవది దైవికమైన భయం, మూడవది ప్రార్థనా జీవితం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాల్లో దైవికమైనటువంటి భయం, దైవికమైన భక్తి, ప్రార్థనా జీవితం మన కుటుంబంలో ఉందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నిలిచిన మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంతే కాకుండా అతడు ధర్మ కార్యాలటండి బహుగా చేస్తున్నాడట. ఏ కార్యాలు? ధర్మ కార్యాలండి. మొన్న శుక్రవారం మొదటి రోజు అంటే లక్షవారం ప్రారంభమైంది. శుక్రవారం ఎందుకు రాలేదంటే, అయ్యా మేము వస్తే మేము ఎలా బ్రతుకుతామండి అంటున్నారు. ఒకడంటాడు, నాకు సీట్లు ఉన్నాయండి, పాటలు ఉన్నాయని మీరు కడతారా అని అడిగాడు. ఒక విషయం నేను చెప్తున్నాను, మీరు వినండి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని మీద ఆధారపడాలి. నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు నమ్ముకుని ఉన్నావు అనుకోండి, నీ కష్టార్జితం నీకు అక్కరకు రాదు. నిజంగా మనకు అనారోగ్యం వస్తుంది, ఒంట్లో బాగోదు, లేక కుటుంబంలో ఎవరికో బాగోదు, సమస్యలు వస్తాయి.
శోధనలు వస్తాయి. అప్పుడు మనం పరిగెత్తుకు వస్తాం దేవుని దగ్గరికి. ఆ పరిగెత్తుకుని అప్పుడు వచ్చేది ప్రార్థనా సమయం మనకి దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం దేవుని మందిరానికి వస్తే దేవుడే మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అన్నాడు, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను. ఏమన్నాడు ఆయన? మిమ్మల్ని విడువను, ఎడబాయను, మీ కొరతలన్నీ నేను తీరుస్తానన్నాడు. మరి ఇంకా నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదంటే, ఏయో సాకు లోకంలో వాటి గురించి చెప్తున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా ప్రభు మీద నువ్వు పూర్తిగా ఆధారపడలేదు. ఎవరు ఆయన మీద ఆనుకుంటారు, ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వారికట పూర్ణ శాంతిని ఇస్తాడట. ఏ శాంతి? మళ్ళీ ఎంతమందికి ఉందండి ఇది? ఎంతమందికి పూర్ణ శాంతి ఉంది? ఎందుకు లేదు? మనము దేవుని మీద ఆధారపడట్లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొర్నేలి అటండి దేవునికి భయపడుతున్నాడు, భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడికి చేరినాయి అటండి? చెప్పాలి. ఎక్కడికి చేరినాయి? మన భక్తి ఎక్కడికి చేరాలి? మన భక్తి ఎక్కడికి చేరాలి? మన దైవికమైన భయం ఎక్కడికి చేరాలి? మన ప్రార్థన జీవితం ఎక్కడికి చేరాలి? మనం చేసే కార్యాలు ఎక్కడికి చేరాలి? మనము మనుషులు చూడాలి, మనుషుల చేత మెప్పు పొందాలని కాక దేవుని వలన మెప్పు పొందాలని, దైవ చిత్తానుసారమైన మనస్సును కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మన ద్వారా దేవుని నామమునకు మహిమ కలగాలి. ఇక్కడ కొర్నేలి తన ఇంటి వారితో కలిసి, ఎవరితో? తన ఇంటి వారితో కలిసి అతడు బహుగా ధర్మకార్యాలు చేస్తూ దైవికమైన భయం కలిగి, దైవికమైన భక్తి కలిగి, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఇక్కడ కొర్నేలి జీవితంలో దైవికమైన భయం ఉంది, దైవికమైన భక్తి ఉంది, దైవికమైనటువంటి ప్రార్థనా జీవితం ఉంది, ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేవుని యొద్దకు చేరినాయండి. ఇవన్నీ దేవుని యొద్దకు చేరినాయి. అతనికి దైవ ప్రత్యక్షత కూడా, ఏమయ్యా ఈ కార్యాలన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు అంటే, అయ్యా నాకు దైవ ప్రత్యక్షత ఉంది, అందుకే నేను దేవునికి భయపడుతున్నాను. ఈనాడు దేవునికి భయపడిన వాడు దైవ ప్రత్యక్షత లేదండి. కొంతమంది ఉన్నారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, నోటికి ఏదొస్తే అది. వీళ్ళ నోటికి భయం ఉండదు, హృదయానికి భయం ఉండదు, మనస్సుకు భయం ఉండదు. చదవడానికి బైబిల్ చదువుతారు, వినడానికి వాక్యం వింటారు, ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తారు. దైవికమైనటువంటి భయము, దైవికమైన భక్తి వారి జీవితంలో ఉండదు. కనుక వారు ఇష్టానుసారమైనటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. ఈనాడు చాలామందికి తోటి విశ్వాసిని ఎలా ప్రేమించాలో తెలియదు, దైవజనుని ఎలా ప్రేమించాలో తెలియదు, దైవజనునికి ఎంత గౌరవం ఇవ్వాలో తెలియదండి. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని ప్రేమించువాడు నన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ద్వేషించువాడు నన్ను ద్వేషిస్తున్నాడు. ఎవరి గురించి మాట మాట్లాడాడండి? ఎవరి గురించి మాట్లాడాడు? దేవుని సేవకుని గూర్చి, అపోస్తులను గూర్చి, దేవుని పరిచర్య చేసేవారి గురించి. నువ్వు తల్లి అవ్వచ్చు, నువ్వు తండ్రి అవ్వచ్చు, నువ్వు తోబుట్టు అవ్వచ్చు, కానీ దైవజనునికి ఇవ్వాల్సినటువంటి ఘనత దైవజనునికి నీవు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ప్రియమైనటువంటి వారరా, ఇతని ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని యొద్దకు చేరిని, ఇతని భక్తి దేవుని దగ్గరికి చేరింది,
ఇతను దైవికమైన భయం దేవుని యొద్దకు చేరింది. ఈయన ప్రార్థన చేస్తున్నట్టండి దేవుడు కదిలింపబడుతున్నాడట. మీరు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మీ ఒళ్ళే కదిలింపబడట్లేదు. దేవుడు కదిలింపబడి, దేవుడు ఎవరిని పంపించాడండి? తన దూతను పంపించాడు. ఆయన కదిలింపబడకపోతే దూత వచ్చి ఉండేది కాదు కదా. దూతకు పంపించాడు. ఎవరి దగ్గరికండి? కొర్నేలి దగ్గర. కొర్నేలికి దైవ ప్రత్యక్షత ఉంది, దేవదూత ప్రత్యక్షత ఉంది. కనుక ఇప్పుడు కొర్నేలితో మాట్లాడడానికి దేవుని దూత, దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని దూత కొర్నేలి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గదిలోకి, ఇది ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడటండి? ఏ టైం? ఆ టైంలో మీరేం చేస్తారు? ఆ టైంలో మీరేం చేస్తారమ్మా? చెప్పండి అమ్మా. ఆ టైంలో ఏం చేస్తారు? మాట్లాడరేంటి? మీరు చేసే పని చెప్పండి. మీరు చేసే పనే చెప్పండి అమ్మా, పక్కోడి పని వద్దు మనకి. ఇక్కడ కొర్రెలు ఏం చేస్తున్నాడటండి? ప్రార్థన చేస్తున్నాడట. తన గదిలో ప్రార్థన చేస్తుంటే దేవుని దూతటండి ఆకాశము నుండటండి తనున్న గదిలోకి దిగి రావటం చూశాడటండి. ఎవరు దిగి వస్తున్నారండి? దేవుని దూత ప్రత్యక్షత అతనికి కలిగింది. అతడేదో కళ్ళు మూసుకుంటే కాదు, అతడేదో నిద్రపోతున్నప్పుడు కాదు. అతడు దేవుని దూతనటండి ఎలా చూస్తున్నాడటండి? కన్నులారా చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి యొక్క భక్తి, కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని దర్శించి దేవుని యొద్ద నుండి ఎవరిని పంపబడ్డారండి? దూత తనంతట తాను వచ్చిందా? ఎవరైనా ఎవరు పంపారు? గట్టిగా చెప్పాలి. ఎందుకు పంపాడు? కొర్నేలి యొక్క ప్రార్థన అటండి ఎక్కడికి చేరిందట? దేవుని దగ్గరికి వచ్చేది. కొర్నేలికి దైవ ప్రత్యక్షత ఉంది, దేవుని దూత యొక్క ప్రత్యక్షత ఉంది. కొర్నేలికి ఏ ప్రత్యక్షత లేదండి? దైవ సేవకుని ప్రత్యక్షత లేదు, దైవ జనుని ప్రత్యక్షత లేదు. కొర్నేలికి ఏ ప్రత్యక్షత లేదండి? దేవుని దాసుని యొక్క ప్రత్యక్షత లేదు, దైవ జనుని యొక్క ప్రత్యక్షత లేదు. కనుక ఇప్పుడు దూత వచ్చి కొర్నేలితో ఏం చెప్తుంది తెలుసండి? చూడండి, అతడు తన ఇంటి వారు కూడా దేవుని యందు భయభక్తులు గలవారయ్యుండి ప్రజలకు బహుధర్మ కార్యము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచి దర్శనమందు తేటగా కనబడిను. దర్శనం అంటేడో తెలుసండి? కన్నులతో చూడటం. ఇది స్వప్నం కాదండి, ఇది కల కాదు, ఇదేదో మనస్సులో అనుకున్నది కాదు. తేటగా దర్శనములోనటండి. ఎందులోనట? దర్శనములో ఎవరిని చూస్తున్నాడో తెలుసండి? దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి దేవుని దూతను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే ఏం దిగి వస్తుంది చెప్పండి? మనం ప్రార్థన చేస్తే ఎవరు దిగి రావాలి? చెప్పండి అమ్మా. ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా మీరు? ఏమండి, ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూసారా? మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఏ దేవుడు? కనపడేది దేవుడు అండి. నీకు కనపడలేదంటే ఇంకా నీ భక్తి సరిపోలేదు, ఇంకా నీ ప్రార్థన అనుభవం సరిపోలేదు. దేవుడు కనబడే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు కనబడమని అడిగితే సరిపోదండి. ఆయన నీకు కనబడేటట్లు నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. ఇక్కడ కొర్నేలికి దైవ ప్రత్యక్షత ఉంది. అందుకే కొర్నేలి దగ్గరికి ఎవరు పంపబడ్డారండి?
దేవుని దూత వచ్చింది కొర్నేలి దగ్గరికి వచ్చి. ఏ టైం అండి ఇది? రాత్రి కాలం కాదండి, పగలటండి. దరిదాపుగా 10 నిమిషాలు తక్కువ 3 లేకపోతే 3:05 అవుతుంది. ఆ టైంలో దూత వచ్చి కొర్నేలి అని పిలుచుటటండి. అతనికి తేటగా కనబడుతుందట, తేటగా వినబడుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఓసారిగా తప్పలు కొట్టండి. అప్పుడు కొర్నేలి అటండి, ప్రార్థన చేస్తున్న కొర్నేలి, దేవుని వైపు చూస్తున్న కొర్నేలి, దైవ దర్శనాన్ని చూస్తున్న కొర్నేలి దూత వైపు అటండి తేరి చూడగా. ఎవరి వైపు అండి? దూత వైపు అతడు ఏం చేస్తున్నాడట? తేరి చూస్తున్నాడట. దూత వైపు అతడు తేరి చూడగా, అప్పుడు దూత వైపు తేరి చూసి భయపడి, దూతకి ఏమవుతున్నాడండి? భయపడటండి. ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నమ్ముచున్నవారు 2 చేతులు పైకెత్తి హుషారుగా దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి, మన క్రియలు దేవుని యొద్దకు చేరాలి. ఇక్కడ అటండి కొర్నేలి ప్రార్థన అటండి ఎక్కడికి చేరిందట? దేవుని దగ్గరికి చేరిందట. అతడు చేసే ధర్మ కార్యాలు ఉన్నాయి చూడండి. ప్రియమైనటువంటి వారా, నీ ప్రార్థనలు నువ్వు ప్రార్థన చేస్తే, ఈనాడు నేను కొందరిని అబ్జర్వ్ చేస్తుంటాను, వాళ్ళు విశ్వాసములో సీనియారిటీ ఉంటుంది కానీ ప్రార్థన చేయటం రాదండి. ప్రార్థన చేయటం రాదు. దేవుణ్ణి మనం అడగాలంటే ఎలాగ అడగాలంటే వాగ్దానముతో కూడిన ప్రార్థన చేయాలి. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. నీ వాగ్దానాన్ని ఎత్తలేకపోతున్నావు అంటే నీ దగ్గర దేవుడు లేడు. వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు, నీ దగ్గర వాక్యం లేదు. వాక్యం లేనప్పుడు వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకోలేవు. వాక్యం లేదంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర దేవుడు లేడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాగ్దానాన్ని నువ్వు పట్టుకోలేదంటే నువ్వు ఎవరిని పట్టుకోలేదు? వింటున్నారా? ప్రార్థన చేస్తున్న ప్రియ దైవ జనాంగమా, వాక్యము నీ దగ్గర లేదంటే వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయట్లేదు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానం చేయమన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆయన ఏమన్నాడు? దివారాత్రులు, రాత్రి పగల. మనం టైం దొరికితే సెల్తో గడపటం కాదండి, బైబిల్తో గడపాలి, వాక్యాన్ని చదవాలి. ఎంత వాక్యాన్ని చదివితేనటండి అంతగా మనము దేవునిలో బలపడపడము. ఎందుకంటే మానవ జీవితంలో మరుపు ఎక్కువ. మానవ జీవితంలో ఏంటి? మరుపు ఎక్కువ. నేను పోయిన వారం చేసే ప్రసంగం ఈ వారం చేశాను అనుకోండి, మీకు విన్నట్టే ఉండదండి, మరలా కొత్తగానే ఉంటుంది. కారణం ఏంటి? ఆ పాఠం ఏమైపోయారు చెప్పండి? ఆ పాఠం ఏంటి? టీచర్ పాఠం చెప్పినప్పుడు ఎడ్డింగ్ ఎట్టి మొదలెట్టినప్పుడు అంటాడు, మీకు గుర్తున్నదా అంటాడు. ఎందుకంటే గత సంవత్సరం దానికి ఉన్నటువంటి బేసిక్ నేర్చుకుంటున్నా, వాళ్ళకి నేర్చుకున్నారు కానీ గుర్తున్నది. మరలా ఈ సంవత్సరం కూడా దాన్ని మరలా ఏం చేయాలి? రివ్యూ చేయాలండి. అలాగే వాక్యం మనకు వచ్చేసినట్టే ఉంటుంది కానీ దాన్ని చదువుతూ ఉండాలి మరలా 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 మరలా. నువ్వు వాగ్దానముతో కూడిన ప్రార్థన చేయట్లేదంటే నీ దగ్గర వాక్యం లేదు. వాక్యం లేదంటే దేవుడు నీ యొద్ద లేడు. ఆయన లేకుండా చేసే ప్రార్థన ఎలాగుంటుందండి? ఏమండి? ఆయన లేకుండా చేసే ప్రార్థన ఎలాగుంటుంది? మన చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ కొర్నేలి ప్రార్థన అటండి ఎక్కడికి చేరిందట? చెప్పాలి గట్టిగా.
దేవుని నీ ప్రార్థన ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. ఇక్కడ నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నువ్వు ఒప్పేకి మనుష్యులను పంపించాలి. నీ దగ్గర ప్రార్థన ఉంది, నీ దగ్గర దైవికమైన భయం ఉంది, నీ దగ్గర దైవ భక్తి ఉంది. అయితే నీ దగ్గర దేవుని దాసుని యొక్క ప్రత్యక్షత లేదు కనుక నువ్వు మనుషుల్ని ఎక్కడ పంపించమన్నాడండి? యొప్పేకి పంపించమన్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడ ఒక అపోస్తలుడు ఉన్నాడు, అక్కడ దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడినటువంటి దేవుని దాసుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అందరూ వాక్యం చెప్పొచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు, అందరూ పాటలు పాడొచ్చు, కానీ మీ కొరకు దేవునికి విజ్ఞాపన చేయగలిగిన ఒక్కడే, ఆ ఒక్కడు దైవజనుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? దైవజనుడు ప్రార్థన చేస్తేనే దేవుని కార్యం జరుగుతుంది. నీ నెత్తి మీద చేతులెత్తి ప్రార్థన చేయడానికి ఒక దైవ సేవకునికి మాత్రమే, అది పిలువబడినటువంటి వాడికి, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వాడికి మాత్రమే అధికారం ఉంటుందండి. నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం నుంచి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ కీర్తన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ వాక్యములు మేము ఫలించాలి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని లోబెట్టుకోండి ప్రభా. నీకు లోబడే మనసును మాకు ఇవ్వండి ప్రభా. నీ యందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని లోబెట్టుకోండి ప్రభా. మా కొరకు మాట్లాడుచున్నావు కదా ప్రభా. నీకు లోబడిన జనాంగాలకి నాయన శ్రమ అన్నావు కదా ప్రభా. అటువంటి శ్రమ కానీ ఉగ్రత కానీ మాలో లేకుండా ప్రభా నీ యందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా నీ వాక్యంలో బలపడేటట్లు మాకు మీరు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, స్థిరమైన మనసును మాకు దయచేయండి ప్రభా. మా బిడ్డలు కుటుంబం అంతా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. భర్త రాక భార్య, భార్య రాక భర్త ఉన్నారేమో ప్రభా, అట్టి కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. నీ రక్షణలోనికి బిడ్డలను అనిపించండి. ప్రతి కుటుంబం నీ సన్నిధిలో గడపాలి ప్రభా. ప్రతి మోకాలిని నామమున వంగాలి, ప్రతి నాలిక నిన్ను స్తుతించే భాగ్యం బిడ్డలకు మీరు దయచేయండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభా. ప్రతి కుటుంబాన్ని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ప్రభా. వాక్యాల్లో మేము ఇంకా బలపడేట్లు మీరు సహాయం చేయండి. మీ దాసుని మీరు బలపరచండి. ఇంతలో ఆత్మశక్తి ఈ పరిచయలు ఇంకా బలంగా వాడబడడానికి మీరే సహాయం చేయమని ప్రభా. దీని రాలుగా చేసి నీ వచ్చి రాని ప్రతి నీ పాసం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామ పాదాలు బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి.